సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అని పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది ఎక్కడికి పడద్రోయబడింది అని అంటే భూమి మీదకు పడద్రోయబడెను. భూమి మీదకు పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి ఒక మహా సామ్రాజ్యం దానికి ఉంది. అపవాదికి ఒక మహా సామ్రాజ్యం ఉంది. దాని పేరేమన్నాడంటే అది మహాఘట సర్పము అన్నాడు. మహాఘట సర్పము అనే పదం వాడాడు చూడండి. అంటే దానితో ఉన్నటువంటి బ్యాచ్ ఏమంటే దాని అనుచరులు, దానితో ఉన్నటువంటి మహాదూతలు అవన్నీ వాటితో కూడా ఈ భూమి మీదకు పడద్రోయబడ్డాయి. ఎవరికి విరోధులుగా అంటే మనకి విరోధిగా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వెదకుచు తిరుగుతున్నాడు. వాడు మనల్ని పట్టుకోవడానికే మనకు విరోధిగా వచ్చాడు ఈ భూమి మీదకి. నిజంగా వాడు వచ్చినప్పటి నుంచి అండి, ఈ భూమి మీదకి వాడు వచ్చినప్పటి నుంచి చాలా పరిస్థితులు మానవ సమాజం మధ్య చాలా పరిస్థితులు మారిపోయినాయి. భూమి మీదకి ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. ఏంటో తెలుసా అండి, కొన్ని సంగతులు ఉన్నాయి వాడు వచ్చిన తర్వాత మారిపోయిన సంగతులు ఏంటంటే, ఏమంటే దేవుడు మనుషుల్ని ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించారు అన్నాడు. కానీ మనుషులు ఎలా మారిపోయారు? ఇప్పుడు యథార్థవంతులుగా పుట్టిన మనుషులు ఎలా మారిపోయాడు? చెడిపోయాడు మనిషి, అంతే కదా. అంటే వాడు ప్రవేశించిన తర్వాత, అపవాది భూమి మీదకి వచ్చిన తర్వాత జరిగిన మార్పులు చేర్పులను చెప్తున్నానండి నేను. యథార్థవంతుడిగా పుట్టిన మనిషి చెడిపోయాడు. రెండోది ఏంటో తెలుసా అండి, మనిషి దైవత్వాన్ని కోల్పోయాడు. వాడు వచ్చిన తర్వాత మనిషి దైవత్వాన్ని కోల్పోయాడు. ఇకపోతే తన పిల్లలను తన పిల్లలైన దేవునికి తన పిల్లలను కాకుండా చేయటం వాడు వచ్చిన తర్వాతే. వాడే దేవుని పిల్లలమైన మనల్ని దేవునికి కాకుండా చేశాడు. దేవుని ఇష్టానుసారంగా దేవుని కోసం బ్రతకకుండా తన పిల్లలను మార్చేశాడు. ఇవన్నీ చూసారా వాడు వచ్చిన తర్వాత జరిగినవే. ఇంకేంటో చెప్పమంటారా? ఆయన కోసం బ్రతకకుండా చేయటమే కాకుండా ఆయన కోసం బ్రతకకపోవటం వలన మన తండ్రి అయిన దేవుని చేత మనల్ని ఏమనిపించాడో తెలుసా? సర్ప సంతానమా. దేవుడే కదా మనల్ని అన్నాడు, పుట్టిందేమో ఆయనకి. కానీ అపవాది మనల్ని ఏం చేశాడో తెలుసా? మనల్ని ఎలా మార్చాడో తెలుసా? మనల్ని ఎలా తయారు చేశాడంటే సర్పసంతానమా అని దేవుడు మన గురించి అనేటట్లుగా పరిస్థితిని తారుమారు చేశాడు అపవాది. ఏమన్నా కదా చెప్పమంటారా? అంటే అపవాది ఈ భూమి మీదకు ప్రవేశించిన తర్వాత జరిగినటువంటి మార్పులు చూసారా? జరిగినటువంటి చేంజెస్ చూసారా ఎలా ఉన్నాయో? అసలు దేవుడి కోరిక ఏంటో తెలుసా అండి? దేవుడి కోరిక ఏంటో తెలుసా? ఆయన ఎంత ఉన్నతంగా మనుషులను పుట్టించాడో తెలుసా అండి? ఆయన ఎంత గొప్పగా మనుషులను పుట్టించాడంటే అపవాదిని సాతానును మన పాదముల కింద వేసి అణగద్రొక్కించాలి అన్నది ఆయన కోరిక. చాలా పెద్ద కోరిక కదండి అది. సాతానుని ఏం చేయాలట? మనం శీఘ్రముగా మన పాదముల కింద అణగద్రొక్కించాలి. అసలు అది అల్టిమేట్ కోరిక దేవుడికి. దేవుడికి ఉన్నటువంటి అల్టిమేట్ కోరిక ఏంటి అని అంటే ఆ మాట ఎక్కడ ఉందో చదవండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయ్యగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. అంటే దేవుడికున్నటువంటి ఒక గొప్ప కోరిక అండి మానవుల పట్ల, తన పిల్లల పట్ల ఆయనకున్నటువంటి ఒక గొప్ప కోరిక ఏంటి అని అంటే మనం ఎప్పటికైనా సాతానుని మన కాళ్ళ కింద తొక్కాలి. తొక్కుతున్నావా తొక్కించుకుంటున్నావా మరి మొత్తం మీద? కానీ అంటే ఈ పరిస్థితి కూడా మారిపోయింది. దేవుడు యథార్థవంతులుగా మనుషులను పుట్టిస్తే మనుషులు ఎలా మారిపోయారు? చెడ్డవాళ్ళుగా మారిపోయారు అని అనుకున్నాం. సరే, ఆ పరిస్థితి మారిపోయింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి మనుషులు ఎలా మారిపోయారంటే దేవుని చిత్తాన్ని మర్చిపోయి అపవాది చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా మనుషులు మారిపోయారు. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అన్నీ తారుమారైపోయినాయి. అన్నిటినీ మార్చేసింది. ఇక
దేవుడికి ఉన్నటువంటి ఈ కోరిక ఏదైతే ఉందో, సాతానును మన కాళ్ళ కింద అణగద్రొక్కాలి అన్న కోరిక ఏముందో, అసలు కనీసం ఈ కోరిక ఏంటో మనకు తెలియకుండా చేసేసింది అది. దేవుడికి ఉన్నటువంటి ఈ కోరిక, అసలు ఆ కోరిక ఏంటో మనకు తెలియకుండా చేసింది. దేవుడికి ఈ కోరిక ఉందని మనకు తెలుసా? ఆలోచించండి. ఏమంటే దేవుడికి ఉన్న కోరికలు, దేవుడికి ఉన్నటువంటి ఇష్టాలు ఏంటంటే ఏవేవో చదువుకుంటుంటాం మనం కదండి. కానీ ఈ పాయింట్ మర్చిపోతాం మనం ఎప్పుడును. ఈ పాయింట్ని మర్చిపోతాం మనం. శీఘ్రముగా అన్నాడు చూసారా? శీఘ్రముగా అంటే వెంటనే వెంటనే. ఆయన ఒకడు కరోనాలో ఒక ఆయన పాట పాడాడు కదండి. కరోనాని ఏం చేయాలి? తొక్కండి 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 అని ఒక ఆయన పాట పాడాడు పాస్టర్ గారు. ఏం చేయాలి? కరోనాను తొక్కాలట పాదాల కింద వేసి. చూసారా ఎలా మార్చిందో చూడండి మనుషులను. అది ఎంత తెలివిగా మార్చిందో చూడండి. ఇలాంటి సమాజంలో దేవుడికి ఎలాంటి పిల్లలు కావాలి అని ఆయన అనుకుంటున్నాడో తెలుసా? సాతానును చంపేటువంటి వాళ్ళు, సాతానును అణగద్రొక్కేటువంటి వాళ్ళు. సాతాను ఎలా తిరుగుతున్నాడు సమాజంలో? భూమి మీద ఎలా తిరుగుతున్నాడు? గర్జించు సింహం. ఏమంటే గర్జించే సింహం గర్జిస్తా తిరుగుతున్నాడు అర్థం ఏంటి? పిల్లిలాగా తిరుగుతున్నాడు అనుకోండి. ఎవడన్నా ఒకడు పిల్లిలాగా ఉన్నాడంటే అర్థం ఏంటి? భయపడుతున్నాడు అని అర్థం. అంతే కదా? ఏమండి పిల్లి ఎలా తిరుగుతుంది? మనుషులు మంచిగా వస్తే గర్జిస్తా తిరుగుతుందా? భయపడతా, ఎప్పుడు ఎవడెవడన్నా ఏమైనా కొడతాడేమో, పట్టుకుంటాడేమో అని. ఏమండి భయపడతా తిరుగుతూ ఉంటుంది అది. వాడు ఎలా తిరుగుతున్నాడట? గర్జిస్తా తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? వాడు భయపడుతున్నాడనే, మనల్ని భయపెడుతున్నాడని అర్థం. గర్జిస్తా తిరుగుతున్నాడంటే ఏమండి వెన్ను విరుచుకొని తిరుగుతున్నాడు వాడు. నాకు ఎదురు లేదు అన్నట్టు తిరుగుతున్నాడు. గర్జించు సింహము వలె ఎవడిని మిరింగుదునా అని తిరుగుతున్నాడు. ఇలాంటి అపవాదిని మనం ఓడించే బాణాలుగా ఉండాలి అని దేవుడు అనుకున్నాడు. ఒక మొట్టమొదటి ఒక మాట మీకు చూపిస్తానండి బైబిల్లో. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే ఇది. దేవుడు తన పిల్లలను బాణాలుగా చూడాలనుకుంటున్నాడు. అపవాదిని హతమార్చేటువంటి బాణాలుగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడండి. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. విలాపవాక్యాల గ్రంథము 3వ అధ్యాయము 12-13 వచనాలు చూసారు. ఇక్కడ ఎలాంటి మాటలు కనపడుతున్నాయో చూడండి మీకు. విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు అంటున్నాడు చూడండి. ఏమండి ఎలా కనపడుతున్నాయి ఈ పదాలు మీకు? ప్రారంభంలో నేను చెప్పాను కదా, ఏమండి ఇలాంటి పదాలు ఉన్నాయా? బాణాలు అనే పదం ఉందా? విల్లు ఎక్కి పెట్టడం అనేటువంటి పదం ఉందా? అసలు దేవుడు ఇలాంటివి వాడాడా బైబిల్లో? చూసారా? విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు. తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా అంతరముల గుండా దూసిపోజేసెను అంటున్నాడు చూడండి. బా ఏంటండి ఈ మాటలు? దేవుడు చెప్తున్నటువంటి మాటలను మీరు ఆలోచించండి. ఎవరి గురించి చెప్తున్నాడు ఇవన్నీ? ఆయన అంబుల పొదిలో ఉన్నటువంటి బాణాలు, విల్లు ఎక్కిపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలవబెట్టి ఉన్నాడు అంటున్నాడండి. ఎంత మంచి మాట చూసారా? ఏమండి ఇంతకీ ఎవరు సమర్థవంతంగా ఈ పనిని నిర్వహించగలరు? అసలు ఎవరు దేవునికి ఒక బాణంలాగా అపవాది గుండెలను చీల్చేటువంటి ఒక బాణంగా ఎవరు మారగలరండి? ఎవరు మారగలరు? ఎవరు అలా ఉండగలరు? ఆయన పిల్లల్లో ఎవరండి అలా ఉండగలరు? ఎవరు అలా తయారవగలరు అని మనం ఆలోచించినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 4వ వచనం ఎప్పుడు మనం చదువుకునేటువంటి మాటే. 127వ అధ్యాయము 4వ వచనం, యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు అన్నాడు చూసారా? ఏమండి యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణములు. యవన వయసులో యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే ఈ లోకంలో అందరూ చాలామంది ఏమనుకుంటున్నారు? యవన కాలంలో పుట్టడం అంటే తొందరగా యవన కాలంలో పెళ్లి చేసేసుకొని అప్పుడు పుట్టినటువంటి యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు అనుకుంటున్నారు. ఏమండి యవన కాలంలో పుట్టేసిన పిల్లలు ఎలా ఉంటారు? చాలా బలంగా ఉంటారు కదండి భౌతికంగా. ఇప్పుడు అందరూ వయసు మళ్ళీపోయిన తర్వాత పిల్లల్ని కంటున్నారు చాలామంది.
వాళ్ళు ఎలా ఉంటారు సాధారణంగా అంటే, వయసు మళ్ళిపోయిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే కొంచెం బలహీనంగా ఉంటారు. అంటే యవన కాలంలో పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే బలంగా ఉంటారు. కాబట్టి వాళ్ళ గురించే దేవుడి మాట చెప్పాడు అని అనుకుంటున్నారు. అసలు యవన కాలంలో పుట్టడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని ఒక పరిసయ్యుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమని? మళ్ళా పుట్టడం అంటే ఏంటి? ఏంటయ్యా మరలా పుట్టాలని అడుగుతున్నావు అంటే, మరలా నేను తల్లి గర్భంలోనికి ప్రవేశించి మరలా ఒకసారి డెలివరీ అవ్వాలా? యేసుప్రభువు వారు ఏమంటాడు? ఒకడు మరలా తిరిగి జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని అంటే, పరిసయ్యుడైన వాడికి, శాస్త్రి అయినటువంటి వాడికే అది అర్థం కాల. యేసువారు ఏం చెప్పారంటే, ఒకడు మరలా తిరిగి జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడు అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు ఆ మాట అర్థం కాలేదండి. ఒక శాస్త్రికి అర్థం కాలేదు. అంటే మీరేంటి ప్రభువా, నేను మళ్ళీ రెండోసారి గర్భంలోనికి, నా తల్లి గర్భంలోనికి నేను మరలా ప్రవేశించి మరలా పుట్టాలా అని అడుగుతున్నాడు ఆయన. కాదు కాదు, తిరిగి జన్మించటం అంటే ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అది ఇప్పుడు చూడండి, ఆ పదం చూడండి. ఇప్పుడు కీర్తన 127:4 చూడండి. యవన కాలమందు పుట్టిన కుమారులు అంటే యవన వయస్సులో ఉండగానే నువ్వు ప్రభువును అంగీకరించి ప్రభువులోనికి వచ్చి యవన కాలంలోనే నువ్వేం చేయాలి? నువ్వు నీటి మూలంగా, ఆత్మ మూలంగా నువ్వు పుట్టాలి, జన్మించాలి. అలా జన్మించిన నువ్వు, యవన కాలంలో దేవుని కోసం జన్మించిన నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుని కోసం ఒక బాణంలాగా ఉంటావు నువ్వు. అది దాని అర్థం. యవన కాలమందు పుట్టిన కుమారులు ఎలా ఉంటారట? అప్పుడు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. చూసారా? ఈ బాణం ఏం చేయాలి? ఇలాంటి బాణాలు, యవన వయసులో పుట్టినటువంటి బాణాలు అపవాది మీదకు మనం విసరాలి. ఎవరి మీదకు విసరాలి? అపవాది మీదకు విసరాలి. కానీ విచిత్రం ఏంటంటేనండి, అపవాదికి ఒక లక్షణం ఉంటుంది. ఏంటో తెలుసా? దేవుడు ఏం చేస్తే సేమ్ అలాంటి చేయడం అపవాదికి అలవాటు. ఏమండి? ఉదాహరణకు మీకు చెప్తాను. దేవునికి ఆయన సామ్రాజ్యంలో దేవుని యొక్క సామ్రాజ్యంలో ఒక స్ట్రక్చర్ ఉంది ఆయన రాజ్యానికి. ఏమండి? ఆయన రాజ్యం అంటే ఏంటి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు. వీరు ఆయన రాజ్యంలో వీళ్ళు ముఖ్యులైన వారు. అంతే కదండి? తండ్రి అయిన దేవుడు, కుమారుడు, జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యులైనటువంటి వారు ఆయన రాజ్యంలో. అలాగే ఎప్పుడైతే దేవుడు ఆయన రాజ్యంలో ఇలా ఆయన రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడో వెంటనే అపవాది కూడా కాపీ కొట్టేశాడండి. వెంటనే అపవాది కూడా కాపీ కొట్టాడు. ఏంటో తెలుసా? వాడి రాజ్యంలో కూడా ఎవరుంటారో తెలుసా? మహాఘట సర్పము. ఇందా చదివారు కదా మీరు? ఇందా చదివారు కదండి? మహాఘట సర్పము. పైన పరలోకంలో యుద్ధం జరిగిన తర్వాత మిఖాయేలు దూతతో ఎవరు కింద దోయబడ్డారట? ఆ మహాఘట సర్పం. ఎవరది? ఆది మహాఘట సర్పము. అంటే అది మెయిన్ విలన్. వాడి సామ్రాజ్యంలో అది మెయిన్ విలన్. అంటే తండ్రి అయిన దేవుడికి ఎలాంటి పొజిషన్ ఉందో అలాంటి పొజిషన్ అన్నమాట అది. సరే, ఇప్పుడు దాని పక్కన ఏమున్నాయి? అపవాది, దాని అంటే వాడికి దూతలు ఉన్నారా? అపవాది, మహాఘట సర్పము, దాని దూతలు. అంటే చూసారా, దానికి కూడా ఒక సామ్రాజ్యం ఉంది. చూసారా? మీకు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలోనో 16వ అధ్యాయంలోనో ఒక మాట ఉంటుందండి. సేమ్ తండ్రి అయిన దేవునికి ఉన్నటువంటి సామ్రాజ్యం ఎలాంటి సామ్రాజ్యం ఉందో, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎలా అయితే ఉన్నారో సేమ్ దాని సామ్రాజ్యంలో కూడా అవే పొజిషన్స్ ఉంటాయండి. అవే పొజిషన్స్. ఏమండి? 16వ అధ్యాయము ఎన్నో వచ్చినండి? 12వ వచనం. 6వ దూత ఆ పాత్రను కుమ్మరింపగా ఇప్పుడు 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి, క్రూరముఖము నోట నుండి, అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెడలగా చూసి. ఇక్కడ ముగ్గురు కనపడుతున్నారు చూడండి. మరియు ఆ ఘట సర్పము నోట నుండి అన్నాడు. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఎవరు? క్రూర మృగము నోట నుండి అన్నాడు. నెంబర్ 2
అబద్ధ ప్రవక్త నోట నుండి అన్నాడు. నెంబర్ 3 సరే. ఇప్పుడు తండ్రి అయిన దేవుని సామ్రాజ్యంలో ఎవరెవరు ఉన్నారు? ముఖ్యులు ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సరే. అంటే అపవాదికి ఉన్న లక్షణం ఏంటంటే దేవుడు చేసేటువంటి ఏ ప్రోగ్రామ్నైనా వాడు కాపీ కొడతాడు. మీరు గమనించండి, దేవుడు చేసే ఏ ప్రోగ్రామ్నైనా వాడు కాపీ కొడతాడండి. సేమ్ అలాంటిదే నేను కూడా చేసుకోవాలనుకుంటాడు వాడు. దేవుడు మదిలో ఆలోచన రాగానే వీడు వెంటనే ఆల్టర్నేట్ తయారు చేసేస్తాడు. ప్రతి వస్తువుకి ఒరిజినల్ అంటాం సరే. షాప్లోకి ఏదైనా కొనడానికి వెళ్ళంగానే ఏమంటే ఒరిజినల్ ఇవ్వమంటారా, డూప్లికేట్ ఇవ్వమంటారా అంటాడు. ఇందులో 3 క్వాలిటీస్ ఉన్నాయండి అంటాడు, లేదా 2 క్వాలిటీస్ ఉన్నాయండి. నెంబర్ 1 క్వాలిటీ 180 రూపాయలండి, నెంబర్ 2 160 రూపాయలండి. ఏంటి ఇందులో మళ్ళీ నెంబర్ 1 ఏంటి, నెంబర్ 2 ఏంటి, నెంబర్ 3 ఏంటి? అంటే ప్రతి ఒరిజినల్కి ఏముంటుంది అన్నమాట, నకిలీ ఉంటుంది, డూప్లికేట్. సరే. ఇప్పుడు దేవుని సామ్రాజ్యానికి డూప్లికేట్ సామ్రాజ్యం అపవాది సామ్రాజ్యం. సరే. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడండి. దేవునికి ఎలా అయితే ఆయన బాణాలు కావాలని ఆయన అనుకుంటున్నాడో, అపవాదిని ఎదిరించడానికి, అపవాది గుండెలను చీల్చడానికి ఎలా అయితే ఆయనకు అగ్ని బాణాలు కావాలని ఆయన అనుకుంటున్నాడో, తన పిల్లలు బాణాలుగా ఉండాలని ఆయన అనుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుడు ఇది అనుకున్నాడో అపవాది వెంటనే రెడీ చేసేసుకున్నాడు. ఏమండి, శత్రువుకి చాలా టెక్నిక్స్ ఉంటాయండి. ఏమండి, యుద్ధ భూమిలోకి రాగానే టెక్నిక్ ఏంటో తెలుసా అండి? వాడు ఎలాంటి ఆయుధాలు తీసుకొచ్చాడో యువతలో ఉన్నోడు గమనింపులో ఉండాలి. నిద్రపోతా మనం వెళ్ళామనుకోండి, అవతల పక్క నుంచి AK-47 వెళ్ళిపోతుంటాయి మన మీదకి. అంతే కదండి. మనం నిద్రపోతా వెళ్ళి అక్కడ నుంచున్నాం అనుకోండి, ఉపయోగం ఏంటి? ఆడు టకటక AK-47 వదిలేస్తాడు, లేకపోతే ఒక పెద్ద మిసైల్ వేస్తాడు మన మీద. మొత్తం అంతా ఒక్క దెబ్బకి లేచిపోతాం మనం. యుద్ధం చేసేటప్పుడు చాలా ఎలర్ట్గా ఉండాలి. వాడు చూడండి ఎంత ఎలర్ట్గా ఉన్నాడో, అపవాది ఎంత ఎలర్ట్గా ఉన్నాడో తెలుసా అండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులంటే, మనం దేవుడు ఎప్పుడైతే బాణాలను రెడీ చేసుకుంటున్నాడో, బాణాలుగా ఉండాలి తన పిల్లలను అనుకుంటున్నాడు, అంతేనండి. దేంతో రెడీ అయిపోయాడు? అగ్ని బాణాలతో రెడీ అయిపోయాడు. చూసారా మీరు? వాడండి అసలు శత్రువు అంటే, అసలు నిజమైన శత్రువు అంటే వాడు ఎలర్ట్గా ఉన్నాడు. చూడండి, అగ్ని బాణాలను సిద్ధం చేసేసుకున్నాడట. అగ్ని బాణాలు, దేవుడు పదునైన బాణాలను ఆయన అంటే వాడు అగ్ని బాణాలను రెడీ చేసుకున్నాడు. చూసారా మీరు? ఏమండి అగ్ని బాణాలుగా తయారవ్వాలి, లేకపోతే అగ్ని బాణాలను ఆర్పాలి, మనం బాణాలుగా తయారవ్వాలంటే మనం అందరం ఏం ఆలోచించుకుంటుంటాం అంటే, మనం యుద్ధం చేయాలన్నమాట. యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలి? కత్తి యుద్ధం, మల్ల యుద్ధం, లేకపోతే ఆ రాజుల కాలంలో రాజ్యాలలో ట్రైనింగ్ ఇస్తారు చూడండి యుద్ధం చేయడానికి. సామ యుద్ధం, కర్ర యుద్ధం, కత్తి యుద్ధం, లేకపోతే గుర్రపు స్వారీ, ఈయనగానా అనుకోనేరు, ఎవరో అనుకోకూడదు. అలాగా అది వేరు. అసలు దేవుని సామ్రాజ్యంలో యుద్ధం చేయటం వేరు. అపవాది సామ్రాజ్యంతో దేవుని సామ్రాజ్యంలో ఉండి యుద్ధం చేయటం వేరండి. అవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అపవాదితో యుద్ధం చేయాలి అని అంటే మనకు కావాల్సింది ఒక్కటే, అదేంటంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుని జ్ఞానం తెలిసిన వాడే, దేవుని గురించి తెలిసిన వాడే, దేవుని జ్ఞానం నేర్చుకున్నవాడే అపవాదితో యుద్ధం చేయగలడు. వాడి తంత్రములను, శత్రువు యొక్క టెక్నిక్స్ని కనిపెట్టగలిగిన వాడు ఎలాంటి టెక్నిక్స్ వేస్తాడు, వాడు ఎలాంటి ఆయుధాలతో మన మీదకు వస్తాడో మనం రెడీగా ఉండాలి. అవన్నీ తెలుసుకున్న వారమే మనం ఉండాలి. ఇలాంటి వాళ్ళు బైబిల్లోనండి ఒక నలుగురిని మీకు చూపిస్తాను. దేవుని అంబుల పొదిలో ఉన్నటువంటి బలమైన అగ్ని బాణాలు, ఒక 4 బాణాల గురించి చెప్పాడు దేవుడు. 4 ఉన్నారండి ఆయన అంబుల పొదిలో. నెంబర్ 1 బాణాలు చిన్న వయసులోనే, బాల్య దశలోనే, సుమారు 12-13 ఏళ్ల వయసులోనే గొలియాతు మీద యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. యుద్ధ రంగంలోనికి వెళ్ళి ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అసలు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయటానికి ఎదురుగా వచ్చినటువంటి ఆ పనికిమాలిన వాడు ఆడెవడరా గొలియాతు అంటున్నాడు. చిన్న వయసులోనే, బాల్య వయసులోనే. చూసారా? అంటే దేవుని కోసం ఎంత రోషంగా మాట్లాడుతున్నాడు చూడండి.
చిన్న వయసులోనే. ఎందుకంటే బాల్యము నుండి ఏం నేర్చుకున్నాడు దావీదు? బాల్యము నుండే మనం చదువుకున్నాం అంతకుముందు కీర్తనలో 71లోనో 77లోనో చదువుకున్నాం మనం. బాల్య దినముల నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. బాల్యం నుంచి దేవుని బోధలో ఉన్నటువంటి దావీదు గారు దేవుని కోసం ఒక బలమైన బాణంగా ఉన్నాడండి. బలమైన బాణంగా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి యుద్ధరంగంలో. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు చూడండి. ఎంతటి వాడు, వాడేమో ఎంత ఉన్నాడు ఏమండి, వాడి సైజు ఎంత? ఫిలిస్తీయుడు ఎంత సైజు ఉన్నాడు వాడు? గొల్లియోతు. వాబోయ్, వాడు చూస్తే 13 అడుగులు 14 అడుగులో ఉన్నాడు వాడు. ఏమండి, సైన్స్ను బట్టి క్యాలిక్యులేట్ చేస్తే ఈ మూరల లెక్క అంతా వేసుకుంటూ వెళ్ళిపోతే ఇంచుమించుగా వాడి సైజు ఎంత ఉంటుందంటే 12-13 అడుగుల ఆకారం అట వాడు. 6 మూరల జానెడు. అంటే ఈ మూరల లెక్కన అడుగుల లెక్కలోకి మనం మార్చుకుంటూ వెళ్ళిపోతే ఇంచుమించుగా శాస్త్రవేత్తలు ఈ మధ్యకాలంలో తవ్వకాలు జరిపి ఏం చెప్పారంటేనండి, పూర్వం మనుషుల యొక్క సైజు ఎంత ఉంటుందంటే ఇంచుమించుగా 12-13 అడుగులు అంటండి. అప్పట్లో మానవుల సైజు ఎంత అంటే 12-13 అడుగులు. ఏమంటే మీకు తెలుసు కదా, ఇశ్రాయేలీలు ఏమంటే ఆ కనాన్లోనికి గోత్రానికి ఒకరిని చొప్పున అక్కడికి పంపించి చూడమని చెబితే అక్కడికి పోయి అక్కడ చూసిన తర్వాత అక్కడ వాళ్ళను చూసి వీళ్ళు భయపడిపోయి పారిపోయి వచ్చారు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కనాను జాతిలో ఒక జాతి ఎలా ఉందంటే, వామ్మో, వాళ్ళ సైజు చూస్తే వాళ్ళ ముందు వీళ్ళు ఎట్టున్నారంటే మిడతల్లాగా ఉన్నారట. ఏమండి, వాళ్ళ సైజు ఎలా ఉంది? ఇశ్రాయేలీలు ఎంత ఉన్నారంటే వాళ్ళ ముందు వీళ్ళు నుంచుంటే మిడతల్లాగా ఉన్నారంటే వాళ్ళు ఎంత ఉన్నారో మీరు ఆలోచించండి. అసలు ఇశ్రాయేలీలలో బలాఢ్యులు వీళ్ళు, ఇశ్రాయేలీలలో యుద్ధం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వీళ్ళు వాళ్ళ ముందు మిడతల్లాగా ఉన్నారట. అంటే ఇంచుమించు పూర్వకాలంలో ఏమంటే మనుషులను చూస్తే వాళ్ళ దారుఢ్యం 12-13 అడుగులు, మహా ఆకారం. అలాంటి వాడిని చూసి దావీదు ఏమంటున్నాడంటే, ఎవడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎవడో అంటున్నాడు. దేవుని ప్రజల మీదకి రావటానికి నువ్వు ఎలాంటి వాడివి? నీకున్న ధైర్యం ఎంత? నువ్వెవడవని అని అడుగుతున్నాడు చూడండి. దావీదు ధైర్య సాహసాలను చూడండి. దేవుని చేతిలో, దేవుని అంబుల పొదిలో ఒక మంచి బాణం కదండి ఆయన. ఇంకొక ఆయన ఎవరో తెలుసా అండి? ఏలియా మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము చూడండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయారు. చూసారా ఎంత ధైర్యంగా ఉన్నాడు చూడండి. అవతల పక్క ఎంతమంది ఉన్నారు? బయలు ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. ఈయన మాత్రం ఒక్కడే ఉన్నాడు. అయినా ఏమాత్రం జడవట్లేదు చూడండి, ఏమాత్రం భయపట్టలేదు ఏలియా. చూడండి 22వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఏమంటున్నాడంటే, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. రండిరా, నేను ఒక్కడనే ఉన్నాను అంటున్నాడు చూడండి. ఏమండి, యుద్ధ రంగంలోనికి వెళ్ళిపోయాడు, ఒక్కడే నుంచున్నాడు. నేను ఒక్కడనే ఉన్నాను, మీరు 450 మంది ఉన్నారు, అయినా పర్వాలేదు రండి అంటున్నాడు. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇవ్వండి, వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునకలుగా చేసి అగ్ని ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచండి. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి కింద ఏమీ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుకుందాం రండి అని ఏలియా మరలా జనులతో చెప్పగా ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చారు. సరే ఎలా ఉన్నాడు చూడండి, ఎంత రోషంగా ఉన్నాడు చూడండి ఏలియా. ఏమండి, ఒక 450 మంది ఎదురుగా నిలబడితే మనం అసలు ఎలా ఉంటాం? మనం అసలు ఏమండి భయపడిపోతాం మనం మాట్లాడటానికి. కానీ ఏలియా చూడండి దేవుని కోసం ఎంత రోషంగా మాట్లాడుతున్నాడో చూడండి. రోషం గల ప్రవక్త కదండి ఆయన. ఏమండి, ఆయన అంబులకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా అండి? దేవుని యొక్క బాణాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా అండి?
ఆయన ఆయన బాణాలలో చరిత్రలో ఒక బాణం ఉందండి, చాలా ప్రత్యేకమైన బాణం అది. చరిత్రలో, బైబిల్ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన బాణం, దాని గురించి ఒక ప్రవచనం ఉందండి. హబక్కూకు గ్రంథం చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు అంటున్నాడు. అంటే ఇంతకీ ఈ బాణం ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి. యెహోషువ. చూసారా ఎంత బాగుందో చూడండి ప్రవచనం. ఏమండి, నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోతారు. ఎలా పోల్చాడు యెహోషువని? యెహోషువని ఎలా పోల్చాడు దేవుడు? నిగనిగలాడేటువంటి, తలతలలాడేటువంటి, సంచరించేది నీ బాణముల కాంతి. అంటే నిగనిగలాడిపోయేటువంటి బాణం, తలతలలాడేటువంటి బాణం ఎలా పోలుస్తున్నాడో చూడండి. మంచి మెరుగు పెట్టినటువంటి బాణం ఎలా ఉంటుందండి? స్టీలు ఏమంటే అప్పుడప్పుడు మెరుగు పెడతారు చూడండి, బాగా రుద్దేస్తారు దానికి. తుప్పు పట్టిపోయినటువంటి బాణంగా కాకుండా, ఏమంటే మనమందరం ఎలా ఉన్నాం? దేవుడి కళ్ళకి మనం ఎలా కనపడుతున్నాడు? తుప్పు పట్టిపోయిన బాణాలలాగా ఉన్నాం మనం ఏం మాట్లాడతాం చెప్పండి? నిగనిగలాడిపోయి తలతలలాడిపోయేటువంటి బాణం అట. ఎంత శక్తివంతమైన బాణం అంటే ఆ బాణాన్ని చూస్తే సూర్యచంద్రులు ఆగిపోవాలి. ఇప్పుడు చూడండి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూడండి. నెరవేరింది కదండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ ప్రార్థన చేయగానే చదవండమ్మా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. చూసారా, ఎప్పుడైతే యెహోషువ ప్రార్థన చేశాడో సూర్యుడు చంద్రుడు వాళ్ళ స్థలాలలో నిలిచిపోయారు. ఎంత గొప్ప బాణమో మీరు ఆలోచించండి, ఎంత పదునైన బాణమో మీరు ఆలోచించండి. ఇంకో బాణం ఉందండి, ఆయనే యెషయా. దేవుని అంబోదుల పొదిలో ఉన్నటువంటి ఒక మంచి బాణం యెషయా. చూడండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చూడండి. సాక్షాత్తు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలే. 49 రెండో వచనం. 49:2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, నా చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. చూసారా, తన గురించి తాను చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి. యెషయా గారు చెప్పుకుంటున్నటువంటి మాటలు. నా నోరు అంటే ఎలా ఉందట? వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఏమండి, ప్రవక్త నోరు ఎలా ఉందో చూడండి. వాడిగల ఖడ్గం అంటే ఆయన మాట్లాడాడంటే తెగిపోవలసిందే. ఎంత పదునైన బాణమో చూడండి. ఆయన మాట్లాడాలంటే తెగిపోవలసిందేనండి. ఏమండి, ఈరోజు అలాంటి ఒక మంచి బాణమే ఈ తరంలో మనకు కనబడుతుంది. జయశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఏమండి, ఇప్పుడు యెషయా గారు మాట్లాడినటువంటి మాటలను మీరు చూడగలిగితే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచిపెట్టి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. నిజంగా ఈ మాటలన్నిటినీ మీరు ఏమండి ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి డాడీ గారికి మీరు పోల్చండి. నిజంగా క్రైస్తవ్యాన్ని కానీ యేసుక్రీస్తుని కానీ తోలనాడితే, ఎవరైనా బైబిల్ని కానీ ఎవరైనా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే, తప్పుగా మాట్లాడితే, నిజంగా వాళ్ళ గుండెల్లో ఈయన నిద్రపోతాడు. మెరుగైన ఏమంటే పదును పెట్టబడినటువంటి బాణం. నిజంగా ఈరోజు మనకి డాడీ గారు మనకు కనబడతారు. ఎవరైనా సరే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరు మాట్లాడతారు ఈ ప్రపంచంలో? మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లకు చెమటలు పట్టించిన వాడు ఆయనే ఈ తరంలో.
ఏమండి ఎప్పుడు విన్నాం, ఏమి విన్నాం? ఒక 100 సంవత్సరాల చరిత్ర, ఒక 200 సంవత్సరాల చరిత్ర, పోనీ ఒక 300 సంవత్సరాల చరిత్రకు వెళ్ళినా బైబిల్ను తప్పుడుగా మాట్లాడినటువంటి వారికి ఎవరు చెమటలు పట్టించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అలా చెమటలు పట్టించిన వాళ్ళ చరిత్ర ఏమన్నా ఉందా అంటే ఎవరో లేరు. అలాంటి వాళ్ళని గురించి మనం ఎప్పుడు వినలేదు. ఈ తరంలో ఆయనే కనపడుతున్నాడు కదండి. నిజంగా ఇలాంటి వాళ్ళ గురించి దేవుడు మాట్లాడాడా అంటే మాట్లాడాడు బైబిల్లో. ఇలాంటి వాళ్ళ గురించి అండి, పదునైనటువంటి ఇలాంటి బాణాల గురించి దేవుడు బైబిల్లో మాట్లాడాడంటే అద్భుతమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడాడు. మీకు చూపిస్తాను. ఒక 2-3 మాటలు చూపించి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 64వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 64:7, దేవుడు బాణములతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడుదురు అన్నాడు. చూడండి, బాణములతో వారిని దేవుడు ఏం చేస్తాడట? కొడతాడు. బాణములతో వారిని కొడతాడు. బాణాలంటే మనమే, మనతో కొడతాడు. మీరు ఆలోచించండి, ఎంత చక్కని భాష మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు, ఎంత మంచి భాష మాట్లాడుతున్నాడు చూడండి. మరొక మాట చూద్దాం. 7వ అధ్యాయము కీర్తనల గ్రంథము 12-13 వచనాలు చూడండి. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము, ఒకడును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు, వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు, తన అమ్ములను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. అంటే దుష్టులను సంహరించేటువంటి బాణాలు ఇవి. ఒకడును మల్లని ఎడల అంటున్నాడు చూడండి. ఒకడు మల్లని ఎడల అంటే ఎవడో మారకపోతే, చూడండి ఇప్పుడు వేస్తున్నాడు దేవుడు అగ్ని బాణాలని ప్రపంచం మీద. అగ్ని బాణాలను వేస్తున్నాడు. ఏ దేశంలో ఎవరైతే మారరో, ఏ దేశం అయితే దేవుడి మాట వినదో, ఏ దేశం అయితే దేవుడి కోసం మల్లదో, అలాంటి వాళ్ళని తన అగ్ని బాణాలను వేసి సంహరించేస్తున్నాడండి దేవుడు. నిజంగా చూడండి ఎలా ఉన్నాయో ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటున్నాయండి. మన దేశంలో కూడా కేరళలో జరిగినటువంటి ఒక మహాప్రళయం కళ్ళ ముందే కొన్ని వందల మంది, ఇంచుమించుగా 800 మంది 900 మంది ఇప్పటికీ లెక్కకు వచ్చారు. ఇంకా ఉంటాయట మరణాలు. వయనాడులో జరిగినటువంటి ఒక మహా ఉదంతం అండి. రాత్రికి రాత్రి మహావర్షం సంభవించి ఆ కొండ చర్యలన్నీ విరిగి పడిపోయి ఆ బురదంతా వచ్చి ఏమంటే ఊరుని కప్పేసింది, ఊళ్ళను కప్పేసిందండి. దయానీయమైన పరిస్థితులండి. ఒక కుటుంబంలో తల్లి తండ్రి ఏమంటే 4 ఉంటే పిల్లలతో సహా ఉంటారు, 4 ఏమంటే ఆ బురదతో సమాధి అయిపోయారు. నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో చూడండి, ఎంత భయానకరమైన పరిస్థితి. ఏమండి రాత్రికి రాత్రి అలాంటి పరిస్థితులు సంభవించినాయి అని అంటే తెల్లారి లేచి చూసేసరికి ఆ ఊరంతా వల్లకాడుగా మారిపోయింది కదండి. అసలు ఎవరు కనపట్లేదు, బురద. ఏమండి కొన్ని బిల్డింగులే మునిగిపోయినాయి, కొన్ని బిల్డింగులు కనబడకుండా బురదలో సమాధి అయిపోయినాయి. మీరు ఆలోచించండి, మీరు ఊహించుకోండి. అలా కొన్ని ఊర్లండి, 3 ఊర్లు అలా మునిగిపోయినాయి. ఏంటండి అది? ఊహించుకుంటేనే భయం వేయట్లేదా? తలుచుకుంటే భయం కలగట్లేదండి? ప్రపంచ పరిస్థితులు ఎలా తయారవుతున్నాయో మీరు చూడండి. ఒకడును మల్లని ఎడల, దుష్టులను సంహరించడానికి దేవుడు వేసేటువంటి అగ్నిబాణాలు ఇవే. మారకపోతే సంహరిస్తానంటున్నాడు దేవుడు, సంహరించేస్తానంటున్నాడు దేవుడు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 6వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 6వ వచనం, మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము, నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము అంటున్నాడు. చూడండి, వారిని ఓడగొట్టండి. ఏమండి శత్రువులు వేసేటువంటి బాణాలకు ఈరోజు క్రైస్తవ్యం, బలహీనంగా ఉన్నటువంటి క్రైస్తవ్యం, చాలామంది బలహీనులు క్రైస్తవ్యంలో జ్ఞానం లేనటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు బైబిల్ తెలియనటువంటి వారిగా ఉన్నారు. బయటికి వెళ్ళి సమాజంలో స్వార్థను ప్రకటిస్తుంటే వాళ్ళు వేసేటువంటి ప్రశ్నలకు వీళ్ళు భయపడిపోతున్నారు, సమాధానం చెప్పలేని వాళ్ళుగా ఉంటున్నారు. ఏం బాణాలు చెప్పండి? ఏం బాణాలండి? తుప్పు పట్టిపోయిన బాణాలు. క్రైస్తవులందరూ నిద్రపోతున్నారు కదండి. ఇందాక నిడదవోలు వెళ్ళామండి. నిడదవోలులో మన సహోదరులు మరి డేవిడ్ రాజు గారు అని మళ్ళా క్లాసులు నడిపిస్తున్నారు అక్కడ. డేవిడ్ రాజు గారు మీకు తెలుసు ఏమండి, ప్రసన్న బాబు గారి కుటుంబం, వారి తాలూకా కుటుంబం. ఏమండి ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళు అంతకుముందు ఏమండి పూర్వం వాళ్ళు వెళ్ళినటువంటి సంఘం,
ఏమండి వాళ్ళు చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళినటువంటి ఒక సంఘం చర్చి, అక్కడ జీడిఎం చర్చి సంథింగ్ చెప్తున్నారు. ఆ చర్చి ఒకప్పుడు నిజంగా ఆ వ్యవస్థాపకురాలు ఏమండి స్థాపించినటువంటి ఆ వ్యవస్థాపకురాలు నిజంగా ప్రాణాలకు సహితం పణంగా పెట్టి చాలా నిస్వార్థంగా సేవ చేసి ఆ సంఘాన్ని నిలిపినారు. కొన్ని వేల మంది ఆ సంఘంలో ఉండేవారట. ప్రాణాలకు పణంగా పెట్టి ఏమంటే నిజంగా సరైన బట్టలు వేసుకున్నారో లేదో, సరైన ఆహారం తిన్నారో లేదో, ఏమండి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమండి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని చర్చిలు కట్టి చర్చిలు నిర్మాణం చేసి ఇంటింటికి తిరిగి సువార్త చేసి ఎందరినో మార్చి దేవుని సన్నిధికి నడిపించిందట ఆవిడ. కానీ ఈరోజు ఈ నేటి కాలంలో ఆ సంఘం పరిస్థితి ఎలా మారిపోయిందంటే కుల సంఘాలుగా మారిపోయినట్టు. అందులో కులం హైలైట్ అయిపోయిందట అండి. కులం పేరు చెప్తున్నారు, ఒక కులం చెప్పారులేండి ఆయన. ఏమండి ఆ సంఘం అంతా ఆ కులం యొక్క ఆధిపత్యంలోనికి వెళ్ళిపోయిందట. నిజంగా సిగ్గు అనిపిస్తుంది కదండి. కులం ఏంటండి, కులం ఆధిపత్యం ఏంటి? ఇంకా ఏంటో తెలుసా అండి, ఇక కొంతకాలానికట అందులో కొన్ని గ్రూపులు ఏమంటే పెద్దలు ఉంటారు కదా, సంఘ పెద్దలు. ఆ సంఘ పెద్దలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చేస్తారట. ఏంటంటే ఇక ఇవన్నీ ఎందుకు, వాళ్ళు కొట్టుకుంటున్నారు వీళ్ళు కొట్టుకుంటున్నారు, మొత్తమే సంఘంలో నిలబడే వాళ్ళు ఎవరు లేరు కనుక ఎంత ఆస్తులు అయితే ఉన్నాయి ఇవన్నీ అమ్మేసి తల కొద్దిగా బంద్ చేసుకుందాం, అయిపోయింది. ఏమండి ఆ కంక్లూజన్కి వచ్చేస్తారట. కొంతకాలంగా అంటున్నారు ఆయన, ఈ కొంతకాలానికి అదే జరుగుతుందండి. నిజంగా ఎంత భయానకమైన పరిస్థితులు ఈరోజు. క్రైస్తవులు మనం సిగ్గుపడాలండి. క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమండి ముసిలైపోయిన బాణాలుగా, వంగిపోయిన బాణాలుగా, దేవుడు అనుకున్నటువంటి పదునైన బాణాలుగా ఉన్నారా క్రైస్తవులు? ఆలోచించండి. ఏమండి పదునైన బాణాలు. ఇందాక యెషయా గారి గురించి మనం చదువుకున్న మాట ఏంటండి, తలతలలాడేటువంటి బాణము. ఎలా పోలుస్తున్నాడు చూడండి బాణాన్ని. మనం అందరం తుప్పుబట్టిపోయినటువంటి బాణాలుగా ఒకవేళ మనం ఉన్నామా? ఏమండి మేల్కొనలేని బాణాలుగా ఉన్నామా? అంటే మనందరం ఆయన అంబుల పొదిలో ఉన్న పనికిమాలిన బాణాలుగా ఒకవేళ ఉన్నామా? ఆలోచించండి. అలా ఉండకూడదు. దేవుడు కోరుకున్నాడు అపవాదిని శీఘ్రముగా మన కాళ్ళ కింద చితక తొక్కించాలి అన్న ఆయన కోరిక. ఎప్పుడు చితక తొక్కుతాం మనం? మనలో జ్ఞానం ఉన్నప్పుడు, మనం జ్ఞాన వివేకులుగా మారిపోయినప్పుడు, మనం గొప్పవారిగా మారినప్పుడు. మనం మాట్లాడితే ఎవరైనా నోరు తెరవకూడదు. ఎలే గారు మాట్లాడినప్పుడు ఏం చేశారు? అందరూ నోరు మూసుకున్నారు. ఎవరో నోరు తెరవలేదు. 450 మంది ఉన్నారు, ఎవడు నోరు తెరవలేకపోయారట. సైలెంట్గా ఉండిపోయారంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి? ఏం మాట్లాడి ఉంటాడు, ఎలా మాట్లాడి ఉంటాడు, ఎంత రోషంగా మాట్లాడి ఉంటాడో మీరు ఆలోచించండి. ఈరోజు బయట సమాజంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళు వేసే ప్రశ్నలకు యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అంటున్నారు. ఏమండి వాళ్ళు వేసే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక ఏమంటే సైలెంట్గా ఇంటికి వచ్చేసి కూర్చుంటున్నారు భయపడిపోయి. ఈరోజు క్రైస్తవ్యం ఎలా మారిపోయింది చూసారు? ఎలా ఉన్నారు వీళ్ళు? బాణాలుగా ఉన్నారా? మీరు ఆలోచించండి. అసలు ఈ భూమి మీదకు మనం ఎందుకు వచ్చామో, ఎందుకు అడుగు పెట్టామో, మనం ఎలా ఉండాలో దేవుడు చెప్పాడండి. మీది యుద్ధకాలము కాదా అన్నాడు. చూడండి యోబు గ్రంథం ఏమండి 7వ అధ్యాయము 1వ వచనము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా అంటున్నాడు. చూడండి వారి దినములు కూలివాని దినముల వంటివి కావా అంటున్నాడు. యుద్ధకాలము అంటే మనం బ్రతికే కాలం, ఈ భూమి మీద మనం నివసిస్తున్న ఈ కాలం, మనుషులకు ఇవ్వబడినటువంటి ఈ కాలం ఎలాంటిదట? యుద్ధకాలము. అంటే మనం అందరం యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? అపవాదితో యుద్ధం చేయాలి. అపవాది వేసేటువంటి అగ్ని బాణాలను మనం ఆర్పేటువంటి ఒక మహాబాణాలుగా దేవుని అంబుల పొదిలో అంబులుగా మనం ఉండాలి. అదండి దేవుని కోరిక. అలాంటి మనం ఉండాలి. ఎన్ని కాలాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా, పదుల సంవత్సరాలు గడిచినా ఏమండి క్రైస్తవులు 4 గోడలకే పరిమితమై ఏ జ్ఞానం తెలియక, ఏమండి మత స్వార్థలో ఏముందంటే తెలియదు, మార్కు స్వార్థలో ఏముందో తెలియదు, ఏమండి స్వార్థల్లో ఏముందో తెలియదు, అసలు బైబిల్లో ఏముందో తెలియదు, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా. మనం ఎలా పదులైన బాణాలుగా ఉండగలమో మీరు ఆలోచించండి. క్రైస్తవ్యం అంతా ఇలానే కదా ఉంది, ఇలానే ఉంది కదా. దేవుడు అంటున్నాడు యవనస్తులు ఎలా ఉండాలట? బలవంతుని చేతిలో బాణములుగా ఉండాలి. యవన కాలమందు పుట్టిన మీ కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. చిన్న వయసులోనే దేవుని వాక్యానికి అనుగుణంగా పిల్లలను మనం పెంచగలిగితే, పిల్లలను తయారు చేయగలిగితే, మంచి బాణాలుగా, పదునైన బాణాలుగా వాళ్ళని తయారు చేయగలిగితే, నిజంగా దేవుడు కోరుకున్నటువంటి ఆ కోరిక
సాతానును అణగద్రొక్కాలి శీఘ్రముగా మన పాదముల కింద. అందుకని చిన్నటి నుంచి ఏం చేయమన్నాడు? బాలుడు నడవవలసినటువంటి త్రోవను వానికి నేర్పుము. అంటే ఒక మంచి ఫౌండేషన్. బాలుడు నడవలసిన త్రోవ అంటే అర్థం ఏంటంటే ఫౌండేషన్ వేయాలి. ఏం ఫౌండేషన్ వేయాలి? భక్తి అనేటువంటి ఫౌండేషన్ వాడికి వేయాలి. భక్తి. కానీ మనమేం నేర్పిస్తున్నాం? చదువులు. దేవుడు భక్తి అంటున్నాడు, మనం చదువులు. చూసారా సమాజాన్ని ఎలా మార్చేసిందో? అపవాది ఈ భూమి మీదకు వచ్చి వాడి పని వాడు చక్కగా నిర్వహిస్తున్నాడండి. యథార్థవంతులుగా పుట్టిన మనుషుల్ని ఎలా మార్చేశాడు? ఏమండి, భయంకరులుగా నరరూప రాక్షకులుగా మారిపోయారు మనుషులు. ఆ కలకత్తాలో జరిగినటువంటి ఉదంతం చదువుతుంటే దాని గురించి వింటుంటే నిజంగా భయం వేస్తుంది కదండి. భయం వేస్తుంది. ఆడపిల్లలను బయటికి పంపించాలంటే భయం వేస్తుంది. ఏమండి, ఎంత భయంకరంగా ఉదంతం గురించి మీరు మరి ఎంతమంది చదివారో తెలియదు, కానీ ఆ కేసును గురించి అండి నిజంగా ప్రభుత్వాలు కూడా ఎలా తయారైపోయినాయి అనిపిస్తుంటుందండి నిజంగా. ఏమండి, ఒక రాష్ట్రంలో ఏమండి ఒక కాలేజీలో, ఒక మెడికల్ కాలేజీలో, ఒక హాస్పిటల్లో డైరెక్ట్గా పబ్లిక్గా ఏమండి ఒక అత్యాచారం జరిగితే దానికి సాక్ష్యాధారాలు ఏంటి చెప్పండి అసలు? ఏమండి, దోషిని శిక్షించడానికి ఇంకా సాక్ష్యాధారాలు ఏంటి? అందరూ చూస్తుండగా ఏమండి డైరెక్ట్గా ఎవిడెన్సులు కనపడుతుంటే ఇంకా ఏమండి ఆ ముఖ్యమంత్రి ఏం చేస్తుంది, అందులో ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారు, ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడు, ఎవరో మాట్లాడకుండా దోషిని శిక్షించడానికి ఇంకా కోర్టులేటి, ఇంకా ఏంటంటే ఏమండి దోషుల్ని రక్షిస్తున్నారండి. శిక్షించడం మానేసి రక్షించడానికి వాళ్ళని ఎలా కాపాడాలా అని జాగ్రత్తగా ప్రభుత్వమే చేస్తుందట, ప్రభుత్వమే కాపాడుతుందట, వాళ్ళని వెనకేసుకొస్తుందట. ఎలా మారిపోయారండి మనుషులు? ఏమంటే ఒక డాక్టర్కే సమాజంలో రక్షణ లేకపోతే ఇక సామాన్య మనుషులకి, మామూలు సాదాసీదా మనుషులకి ఏ రక్షణ ఉంటుంది చెప్పండి? ఆడపిల్లలకి ఎంత ఘోరంగా అత్యాచారం చేసి ఇంచుమించుగా 10 మంది నరరూప రాక్షసులుగా ఏమండి శరీరంలో గాయమైనటువంటి భాగమే కానీ గాయం లేని భాగం లేదట. ఏమండి ఒంటి మీద ఇష్టం వచ్చినట్టు కొరికేసి, కోసేసి, ఈ మెడంతా ఛిద్రం చేసేసి, పోస్ట్ మార్టం రిపోర్ట్లో భయంకరంగా ఉంది ఆ రిపోర్ట్ అంతా. నిజంగా ఏడుపు వస్తుందండి. అది విన్న వాళ్ళందరికీ ఏడుపే. నిజంగా అందరినీ కలిచివేసిందండి. నిజంగా ఏంటి మనుషులు ఎంత భయంకరంగా మారిపోతున్నారేంటి? చూసారా అపవాది ఎలా మనుషులను మారుస్తున్నాడో? నిజంగా ఈ ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుంది ఇదంతా? ఇంత సబ్జెక్ట్ ఎప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచానికి? అపవాది మనుషులను ఇలా మారుస్తున్నాడని, అలా మనం మారకూడదని, వాడు వేసే అగ్ని బాణాలని నిజంగా ఎదుర్కొనేటువంటి మంచి బాణాలుగా, దేవుని అమ్ముల పదిలో ఉండేటువంటి బాణాలుగా మనం తయారవ్వాలని ఎప్పుడు తెలుస్తుందండి ఈ సమాజానికి? ఎవరు చెప్తారు? దేవుడు అందుకనే చిన్ననాటి నుండి, బాల్యము నుండి మన పిల్లలని నిజంగా ఎలాంటి టైం టేబుల్లో పెంచాలో ఒక టైం టేబుల్ దేవుడు మనకు చెప్పాడు. ఏమండి అంత జాగ్రత్త ఎందుకు చెప్పాడు అని అంటే ఏమండి ఇదిగో సమాజం ఇలా పాడవుతుంది కనుక భవిష్యత్తులో. ఏమండి దేవుడు చెప్పిన టైం టేబుల్ మనకు తెలుసు కదా. ఒక మాట చెప్తాడండి, యోబు గ్రంథం 21:11 అంటాడు, వారు తమ పిల్లలను మందలుగా బయటకు పంపుతారు. ఏమండి మందలుగా బయటకు పంపుతారు. అత్యాచారాలు అన్నీ జరుగుతున్నాయి, ఇంకా ఆడపిల్లల తండ్రులకు భయాలు ఉండలేదు. ఏంటంటే ఎక్కడో అమెరికా పంపించేస్తున్నారు పిల్లల్ని చదవటానికి, ఎక్కడో ఆస్ట్రేలియా దేశం పంపించేస్తున్నది భయం లేకుండా. ఏంటి ఇతర దేశాలు ఒంటరిగా ఆడపిల్లల్ని పంపిస్తున్నారండి చదువుల కోసం. భయం ఉందండి. ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నా భయం లేదు ఇంకా. చూసారా నిజంగా సమాజం ఎలా మారిపోయిందో మీరు ఆలోచించండి. దేవుడు చెప్పినటువంటి టైం టేబుల్ ఒకటి ఉంది, మీకు తెలుసు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-9 నువ్వు కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు, నిలిచినప్పుడు, నడిచేటప్పుడు ఏమండి దేవుని యొక్క ఆజ్ఞలే వాడికి చెప్పాలి, నేర్పించాలి. వాడికి కంటత రావాలి. అవి కంఠోపాఠం అంటాం కదా. ఏమండి పిల్లలకి ఏం చేస్తారు? పాఠాలు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన పాఠం రేపటికల్లా నువ్వు చదువుకొని రావాలి, కంఠోపాఠం చేయాలి. దేవుడు కూడా ఈ కంఠోపాఠం టెక్నిక్ ఎప్పుడో చెప్పాడండి, ఇశ్రాయేలీలకి చెప్పేశాడు ఆయన. కంఠోపాఠం చేయి, కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? పిల్లలకి కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పడుకున్నప్పుడు టెక్స్ట్ పుస్తకాలు, పాఠాలు. ఏమండి మంచి ర్యాంక్ రావాలంటే ఏం చేయాలంటే ఇదిగో లెక్కల్లో ఉన్నటువంటి సూత్రాలన్నీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ గుర్తు చేసుకోవాలట. చెప్తున్నారా? బాగా గుర్తుండాలంటే ఏం చేయాలట? ఈ లెక్కల్లో ఉండే ఈ సూత్రాలన్నీ బుర్రలో బాగా పెట్టుకొని మర్చిపోకుండా ఉండడం కోసం స్నానం చేయడానికి వెళ్ళినా, ఏమండి మలమూత్ర విసర్జనలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి బెడ్ మీద పడుకున్నా ఒకసారి అలా గుర్తు చేసుకుంటూ ఉండాలట మర్చిపోకుండా.
దేవుడు వేటిని కంటో పాఠాలుగా పెట్టమన్నాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన సూత్రాలు. ఏమండి, చిన్ననాటి నుండే పిల్లలకు నేర్పించవలసినటువంటి ఎన్నో సంగతులు, అవన్నీ చిన్ననాటి నుండే వాళ్ళ హృదయాలలో మనం వేస్తే వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుండి తొలగిపోడు. ఇవి లేకపోవడం వలన ఈరోజు సమాజం అంతా ఎలా తయారైపోయిందో చూడండి, భయంకరంగా తయారైపోయింది. ఏమంటే తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? గురువులను గౌరవించేటువంటి వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అంత సంస్కారం ఈరోజు పిల్లల్లో ఉందా? తల్లిదండ్రులంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, గురువులంటే గౌరవం లేదు. ఎలా మారిపోతున్నారో చూడండి పిల్లలు, ఎంత భయంకరంగా మారిపోతున్నారో చూడండి ఈరోజు సమాజం. ఏమండి, ఇప్పుడన్నా ఇంక ఈ తరం కొంచెం బాగానే ఉంది, కానీ ఈ తరం ఇంకా కొంచెం పర్వాలేదండి. కానీ ఇంకొక 2-3 తరాలు ముందుకు వెళితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసండి? అసలు మనం ఊహించుకోలేమండి. చాలా భయంకరంగా తయారైపోతారు పిల్లలు, చాలా భయంకరంగా. ఎందుకంటే చదువులు 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 ఈ చదువులు నేర్పే సంస్కారం ఏంటంటే పాడు చేయి, పాడైపో, నాశనం అయిపో. అపవాది నేర్పించేటువంటి కల్చర్ ఇదే. ఏమండి, దేవుడేమో ఆయన కోసం అగ్ని బాణాలను తయారు చేసుకోవాలని ఆయన అనుకుంటున్నాడు. మీరందరూ నా అమ్ముల పొదిలో బాణాలుగా ఉండమని ఆయన అంటున్నాడు. కానీ వీళ్ళందరూ ఎలా మారిపోతున్నారంటే అపవాదిగాడి అంబుల పొదిలో బాణాలుగా మారిపోతున్నారు. చూడండి, వాడు ఇండైరెక్ట్గా వాడి రాజ్యం రన్ చేసేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో. అదే కదండి, మనం అందరం ఎవరికి బాణాలుగా మారిపోతున్నాం? పిల్లలందరినీ ఎలా మార్చేస్తున్నాం అంటే వాడి అంబుల పొదిలో బాణాలుగా మార్చేస్తున్నాం మనం. మీరు ఆలోచించండి, దేవుడి కోరిక దేవుని అంబుల పొది. దేవుని అంబుల పొది కనిపించినాయి పదాలన్నీ బైబిల్లో, కనిపించినాయి కదండి. ఇవి కల్పితంగా రాసినవి ఏం కాదు. దేవుని అంబుల పొది, దేవుని బాణాలు, పదునైన బాణాలు, తలతల్లాడే బాణాలు, అగ్ని బాణాలు. సరే, పదాలన్నీ యుద్ధము, యుద్ధకాలము. ఏమండి, అపవాది గుండెలను చీల్చాలి. ఉన్నాయి పదాలన్నీ, అన్నీ ఉన్నాయి కదండి బైబిల్లో, చూసారా? కానీ మనం ఈ సబ్జెక్ట్ తీసుకెళ్ళి ఎక్కడన్నా క్రైస్తవ సంఘాల్లో చెప్పండి, చెప్తే ఏమంటారు తెలుసా? దొంగబోధ చేస్తున్నాడు వీడు. అంతే కదండి, బైబిల్లో ఉన్న విషయాన్ని చక్కగా దేవుడి అభిప్రాయాలన్నిటినీ నిజంగా మనం విపులీకరించి చెప్తే దొంగ బోధ, ఇదేంటి డిఫరెంట్గా ఉంది బోధ, అసలు చాలా డిఫరెంట్గా ఉందేంటి, మీరేంటి తేడాగా చెప్తున్నారేంటి? చూసారా ఎలా ఉందో? అంటే క్రైస్తవులను ఎలా మార్చిందో చూడండి. కనుక బీ అలర్ట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి బలమైన పదునైన బాణాలుగా మనం తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే వాక్యంలో పట్టు, బైబిల్లో పట్టు, దేవుని జ్ఞానంలో పట్టు మనకు రావాలి. బైబిల్ పట్టుకోవడమే కాదు, బైబిల్లో పట్టును సాధించేటువంటి వారుగా మనం ఉండాలి. చిన్ననాటి నుండే చాలామంది ఏమనుకుంటారంటే మనకెందుకండి మత్తయి సువార్త, మనకెందుకండి యోహాను సువార్త, ఏముందిలేండి, ఇక ఈ వయసులో మనం నేర్చుకునేది ఏముందిలేండి. అలా అనుకోవద్దండి, అలా ఎవ్వరూ అనుకోవద్దు. ప్రతి వారు దేవుని జ్ఞానంలో, బైబిల్లో ప్రావీణ్యులుగా మారాలి. అప్పుడే అపవాది వేసేటువంటి అగ్ని బాణాలు, అపవాది వేసేటువంటి టెక్నిక్స్, శత్రువు టెక్నిక్స్ అన్నీ మనకి ఎప్పుడు తెలుస్తాయి? మనకు నాలెడ్జ్ ఉంటేనే తెలుస్తుంది, నాలెడ్జ్ లేకపోతే తెలీదు. ఏమండి, ఒక మంచి అడ్వాన్స్డ్ సెల్ ఫోన్ తీసుకొచ్చి చదువులేని వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఏం ఆపరేట్ చేస్తారు? చేయలేం కదండి, చేయలేరు కదా. చేయగలుగుతారా? చదువులేని వాళ్ళకి ఇంగ్లీష్ భాష ఇంగ్లీష్ అక్షరాలు తెలియని వాళ్ళకి యాపిల్ ఫోన్, ఒక 2 లక్షల రూపాయల యాపిల్ ఫోన్ ఇచ్చారనుకోండి, అందులో ఆప్షన్స్ తెలియవు, అసలు మనకే అర్థం కావట్లేదు, చదువుకున్న వాళ్ళకి అర్థం కాదు. ఇంకా చదువుకున్న వాళ్ళకి తీసుకెళ్ళితే ఏం అర్థం అవుతుంది చెప్పండి? అంటే మరి అది ఆపరేట్ చేయాలంటే మనం ఎంతో కొంత తెలియాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి కదండి. కనుక దేవుని జ్ఞానం కూడా అలాంటిదే. అపవాదిని ఎదుర్కోవాలంటే మనకి జ్ఞానం ఉండాలి, తెలియాలి, రావాలి. అదేనండి దేవుడు కోరుకుంటున్నాడు. శీఘ్రముగా అపవాదిని మన కాళ్ళ కింద తొక్కాలి, చితక తొక్కాలి. అది దేవుని కోరిక. కనుక దాన్ని మనసులో పెట్టుకోండి, దాన్ని మనసులో ఉంచుకోండి. ప్రతి క్షణం దాన్నే మనం గుర్తు చేసుకోండి. దేవుని కోరిక, అది దేవుని కోరిక. ఆ కోరికను నెరవేర్చాలంటే మనం ఎలా ఉండాలి, అది మనకు గుర్తుండాలి. కనుక ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన మంచి మాటలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఇదిగో తండ్రి, మీ అమ్ముల పొదిలో తండ్రి పదునైనటువంటి బాణాలుగా మేమందరం తండ్రి ఈ తరంలో తయారగునట్లుగా మాకు ఇవ్వబడిన ఈ ఆయుష్కాలంలో తండ్రి మాకు ఇచ్చిన ఈ చక్కని అవకాశాన్ని,
ఈ ఆయుష్కాలాన్ని, ఈ ఆరోగ్యాన్ని, ఈ శరీరాన్ని, ఈ అవయవాలను మీ పనిలో, మీ జ్ఞానాన్ని నేర్చుకోవటంలో తండ్రి ఈ కాలాన్ని మేము గడిపేటట్లుగా, ఉన్నతమైనటువంటి ఈ సంగతులను మేము నేర్చుకునేటట్లుగా మీ కృప మాకు దయచేయండి తండ్రి. ఏమరపాటుగా ఉండకుండా తండ్రి, ఏ క్షణం అపవాది వాడి అగ్ని బాణాలతో మా మీద విరుచుకుపడతాడో తెలియదు కనుక యుద్ధ సన్నద్ధులుగా మీరందరూ ఉండండి అని మీరు సెలవిచ్చారు తండ్రి. అపవాదిని ఎదుర్కోవటానికి మేము ఎన్నో డాలుల్ని మేము తొడుక్కొని ఉండాలి, వీరులుగా మేము నిలబడాలి, రోషం కలిగినటువంటి వారుగా మేమందరం తయారవ్వాలి. అలా తయారవ్వాలి అని అంటే తండ్రి మీ జ్ఞానం మాకు రావాలి తండ్రి. అటువంటి మహాజ్ఞాన సంగతులను మేము నేర్చుకుంటూ అలసత్వం చూపక మీ జ్ఞానం పట్ల తండ్రి విధేయులుగా, ఉన్నతులుగా మేము తయారగునట్లుగా మీ కృప చూపించండి. ఇంత చక్కని జ్ఞానాన్ని మాకు నేర్పించిన మీ కుమారుడు జయశాలి గారిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆయురారోగ్యాలను అనుగ్రహించండి. అలాగే మా నాయకులు దానియేలు గారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయమని తండ్రి సంఘమునంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ తండ్రి, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తండ్రి మీ యొక్క దక్షిణ హస్తము చేత స్వస్థతను అనుగ్రహించమని తండ్రి, సంఘమంతటి పట్ల మీ కృప చూపించమని, వృద్ధి చేయమని, సంఘము ద్వారా నానా విధములైనటువంటి జ్ఞానం ఈ పరిసర ప్రాంతాల్లో వినబడినట్లు మీ సహాయాన్ని అనుగ్రహించి భవిష్యత్తులో తండ్రి ఈ సంఘము నుండి నాయన అనేకులు అగ్ని బాణములుగా అపవాదిని ఎదిరించే గొప్పవారుగా తయారవునట్లుగా మీ కృప చూపించమని కోరుతూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.